భగవతే రుద్రాయ. జూలై 20 మనకి ఆడి కృత్తికగా ఉన్నది. అయితే ఆదివారం నాడు ఈ కృత్తికా నక్షత్రంతో కూడి వచ్చినటువంటి ఈ రోజు జూలై 20వ తారీఖు నాడు మనం సుబ్రహ్మణ్య స్వామిని కనుక కొన్ని అభిషేకాలతో ఆయన్ని పూజించినట్లయితే మనకి ఉన్నటువంటి కొన్ని దోషాలు తొలగిపోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ ఆడి కృత్తిక రోజు సుబ్రహ్మణ్య స్వామిని ప్రత్యేకంగా చెంగల్వ పువ్వులతో గనక పూజించినట్లయితే స్వామి వారి యొక్క అనుగ్రహం అనేటటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ యొక్క అభిషేకాలతో చేయలేనటువంటి వారి ఇంటి వద్దనే ఉండి స్వామి వారికి ఒక చిత్రపటం అది ఉంచుకుని స్వామి వారికి ఒక మట్టి ప్రమిదలో 9 ఒత్తులను కలిపి ఆవునేతి దీపాన్ని వెలిగించి ఓం చెంగల్వనాథాయ నమః అనేటటువంటి మంత్రాన్ని 21 మార్లు చెప్పుకున్నా సరే మీ మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే కొన్ని మనం ప్రతినిత్యము కూడా అభిషేకించేటటువంటి పంచామృతములతో కానీ లేదా గంధము నీళ్లతో కానీ లేదా నిమ్మరసంతో కానీ మనం అభిషేకం చేసినట్లయితే ఈ సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహంతో మనకి కొన్ని సమస్యలు అనేటటువంటి తీరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రధానంగా ఆవు పాలతో మనం సుబ్రహ్మణ్య స్వామికి రోజునాడు గనక అభిషేకం చేసినట్లయితే సర్వ సంపదలు కూడా మనకి లభించేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఆవు పెరుగుతో గనక సుబ్రహ్మణ్య స్వామిని మనం అభిషేకం చేసినట్లయితే మనకి ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోవడము అలాగే సంతానము కలగడము కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే తేనెతో అభిషేకం చేసినట్లయితే ఎవరైతే కళారంగంలో వారు వృద్ధి చెందుదామని అనుకుంటారో వారు కళారంగంలో చాలా చక్కగా అభివృద్ధి అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే పంచదారతో అభిషేకం చేయడం వలన మోక్షం అనేటటువంటిది కలుగుతూ ఉంటుంది. ఇక ఆవు నెయ్యితో అభిషేకం చేయడం వలన ఏం జరుగుతుంది అంటే స్వామి వారి యొక్క అనుగ్రహంతో మనకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకా మనం నిమ్మరసంతో గనక అభిషేకం చేసినట్లయితే అపమృత్యు దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక వరిపిండితో ప్రత్యేకంగా స్వామివారికి అభిషేకం చేస్తే మనకి ఉన్నటువంటి రుణ బాధలన్నీ కూడా తొలగిపోతాయి. మనం ఎక్కువగా అప్పులు అవి చేస్తూ ఉంటాం కదా, ఆ అప్పులు తీర్చేటటువంటి శక్తి మనకి ఈ సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహంతో మనకి ఆ యొక్క అప్పులన్నీ కూడా తీర్చేటటువంటి శక్తి మనకి వస్తుంది వరిపిండితో కనుక మనం అభిషేకం చేసుకున్నట్లయితే. అలాగే ప్రత్యేకంగా పుత్ర సంతానమును కోరుకునేటటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు గంధపు నీళ్లతో అభిషేకం చేసినట్లయితే వారికి పుత్ర సంతానం కలిగేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే స్వామి వారికి అరటి పళ్ళ గుజ్జుతో కలిపి స్వామివారికి కనుక అభిషేకం చేసినట్లయితే ఎవరైతే వ్యవసాయంలో అభివృద్ధిని కోరుకుంటూ ఉంటారో వారికి వ్యవసాయంలో అభివృద్ధి అనేటటువంటిది ఖచ్చితంగా లభిస్తుంది. కాబట్టి ఈ ఆడి కృత్తిక రోజు జూలై 20, 2025 నాడు మనకి ఉన్నది. కాబట్టి ఎవరైతే ఈ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో వారంతా కూడా ఈ అభిషేక ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం చేసి చక్కనైనటువంటి ఫలితాలు పొందడానికి ప్రయత్నం చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం. 24 జూలై 2025 మనకి అమావాస్య ఉన్నది, ఆషాఢ అమావాస్య. దీనినే చుక్కల అమావాస్య అని కూడా అంటారు. ఈ యొక్క ఆషాఢ అమావాస్య నాడు జనాకర్షణ, ధనాకర్షణ అలాగే కుటుంబ సౌఖ్యము కోసము రాజశ్యామల హోమం అనేటటువంటిది నిర్వర్తిస్తూ ఉన్నాం. కాబట్టి ఎవరైతే జనాకర్షణ, ధనాకర్షణ, కుటుంబ సౌఖ్యం కోసం కోరుకుంటూ ఉంటారో వారు ఈ రాజశ్యామల హోమంలో ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని పాల్గొనవచ్చు. అయితే వారి యొక్క పేరు, గోత్రనామములు కూడా ఈ యొక్క క్రింది నెంబర్కు మీరు వాట్సాప్ చేసి మీ యొక్క వివరాలన్నీ కూడా నమోదు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎవరైతే ఈ హోమంలో ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని పాల్గొంటారో వారి ఇంటి చిరునామాకి అమ్మవారికి పూజ చేసినటువంటి కుంకుమ, అలాగే అమ్మవారి యొక్క యంత్రము, అలాగే అమ్మవారి యొక్క రక్ష, అలాగే ఒక కస్తూరికాయ కూడా వారి యొక్క చిరునామాకి కొరియర్ చేయబడుతుంది. కాబట్టి ఆసక్తి కలిగినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఈ రాజశ్యామల హోమంలో ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. అతి కొద్ది మందికి మాత్రమే ఈ అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నాము. కాబట్టి ఎవరైతే ఈ అమావాస్య రోజు ఈ హోమంలో పాల్గొనాలి అనేటటువంటి ఉత్సాహంతో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారు తమ పేర్లను, గోత్రనామములు కూడా నమోదు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.